So far, we discussed about meaning, definition, features, and in the last class, we also discussed about the classification of rights. Okay. In today's class, we will try and know the safeguards of rights. Okay. So coming to the safeguards of rights, rights, as we mentioned before, are guaranteed by the state. As state guarantees the rights to the individuals, it needs to be protected. They need to be protected by the individuals. Then only we can enjoy the rights in a full-fledged manner. Okay. So we can protect the rights with the help of certain laws, with the help of the constitution, and also sometimes, okay, at the individual level also we can safeguard our rights. Okay. So that's why to have rights, we need to safeguard them. Having rights itself is not important. Okay. Having rights is important, but they need to be protected or safeguarded. Okay. మనకి లాస్ట్ 2 క్లాసెస్ లో మనము హక్కుల గురించి తెలుసుకుంటున్నాం. హక్కులకు సంబంధించి హక్కుల అర్థం, నిర్వచనాలు, లక్షణాలు అనేవి తెలుసుకున్నాం. తర్వాత లాస్ట్ క్లాస్ లో హక్కుల వర్గీకరణ గురించి కూడా తెలుసుకోవడం అనేది జరిగింది. అంటే వివిధ రకాలైనటువంటి హక్కుల గురించి మనము తెలుసుకున్నాం. ఈ రోజు ఏం తెలుసుకుంటామంటే హక్కుల పరిరక్షణ మార్గాల గురించి తెలుసుకుంటాం. అంటే ఇంతకుముందు క్లాసెస్ లో మనం చెప్పుకున్నట్టు ప్రతి వ్యక్తికి కూడా హక్కులు అనేవి కల్పించబడతాయి. హక్కులు ఎప్పుడైతే కల్పించబడతాయో వాటిని రక్షించుకునేటువంటి బాధ్యత కూడా మన పైన ఉంటుంది. అంటే హక్కులు అనేవి చట్టాల ద్వారా కావచ్చు, రాజ్యాంగం ద్వారా కావచ్చు, మనకు కొన్ని రక్షణలు అనేవి కల్పించడం అనేది జరుగుతుంది. అలానే మన వ్యక్తిగత స్థాయిల్లో కూడా హక్కులను మనం రక్షించుకునేటువంటి అవకాశం ఉంటుంది. అప్పుడే మనము పూర్తి స్థాయిలో హక్కులను అనుభవించడానికి అవకాశం అనేది ఉంటుంది. సో అందుకనే హక్కులను పరిరక్షించేటువంటి మార్గాలు ఏ మార్గాల ద్వారా మనము వ్యక్తులుగా హక్కులను రక్షించుకోవచ్చో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఓకే. ఇన్ దట్ ఫస్ట్ వన్ ఈజ్ డెమోక్రాటిక్ రూల్. ఓకే. డెమోక్రాటిక్ రూల్ helps the citizens to safeguard their rights. Okay. What do you mean by democratic rule? We mentioned many times. In democracy, people are the ultimate rulers. That means the governments will be decided by the people in that particular state. Okay. So as per the wishes of the people only, the governments will act. So that's why one can safeguard their rights with the help of the democratic rule. And one more thing we have to remember, only it's a democracy which guarantees certain rights to the individual. In no other form of government, we can expect rights. Okay. So that's why we enjoy rights only in the democratic system. Okay. How democracy will help us to protect rights? It will help us to protect rights by constitutional and legal provisions. It will provide certain legal as well as constitutional provisions through which one can protect the rights. ఓకే. మనకి హక్కుల పరిరక్షణలో మొట్టమొదటి అంశం ఏంటిది అంటే ప్రజాస్వామ్య పాలన. ప్రజాస్వామ్య పాలనలో మనము మన యొక్క హక్కులను రక్షించుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నటువంటి ప్రభుత్వాలన్నీ కూడా ప్రజల చేతనే ఎన్నుకోబడతాయి. కాబట్టి ఎప్పుడైతే ప్రజల చేత ఎన్నుకోబడతాయో అప్పుడు వాళ్ళు ప్రజల కోరికల మేరకు మాత్రమే పనిచేయడం జరుగుతుంది. కాబట్టి ప్రజాస్వామ్యం ఎక్కడైతే ఉంటుందో అక్కడ పూర్తి స్థాయిలో హక్కులు అనేవి రక్షించబడతాయని చెప్పుకోవచ్చు. అలానే ప్రజాస్వామ్యమే మనకి హక్కులని ఇవ్వడం జరుగుతుంది. అంటే కేవలం ప్రజాస్వామ్య వ్యవస్థలో మాత్రమే మన హక్కులను మనము అనుభవించడానికి అవకాశం ఉంటుంది. ఓకే. వేరే ఇతర వ్యవస్థలలో, ప్రభుత్వ వ్యవస్థలలో హక్కులకు ఖచ్చితమైనటువంటి హామీ ఉండదు. అయితే ప్రజాస్వామ్య వ్యవస్థలో హక్కులు ఎలా రక్షించుకోవచ్చు అంటే కొన్ని చట్టబద్ధమైనటువంటి మార్గాల ద్వారా, రాజ్యాంగపరమైనటువంటి మార్గాల ద్వారా మన యొక్క హక్కులను మనము పరిరక్షించుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. అంటే రాజ్యాంగం ద్వారా కావచ్చు, చట్టపరమైనటువంటి రక్షణల ద్వారా హక్కులకి ప్రజాస్వామ్య వ్యవస్థలో హామీ అనేది ఉంటుందని చెప్పుకోవచ్చు. దెన్ నెక్స్ట్ కాన్స్టిట్యూషన్. రిటన్ కాన్స్టిట్యూషన్ క్లియర్లీ ఎక్స్ప్లెయిన్స్ or defines the powers and functions of the government. Okay. That means all the aspects related to that particular country or a state
will be clearly defined in the written constitution. It also explains various limitations that are there on the government. Okay, so therefore it clearly lays down how far the government can involve in the matters of the people, how far the government can extend their authority. Okay, these are the aspects which are clearly defined in the will be defined in the written constitution. Okay, so therefore it guarantees rights to all the citizens. Okay, and not only that, it also ensures that political parties does not amend the constitution according to their interest. Okay, that means the constitution cannot be amended on the flimsy grounds for tiny reasons, simple reasons. Okay, written constitution cannot be amended. Okay, so that's how it protects the interests of the citizens. Okay, simply we can say it clearly lays down the limitations of the government, and also it does not allow the political parties to make the changes in the constitution as per their wishes, as per their as per their will. Then when this written constitution is in existence, we can protect our rights. ఎక్కడైతే లిఖిత రాజ్యాంగం ఉంటుందో అక్కడ అటువంటి రాజ్యాంగం ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా మన హక్కులను మనము పరిరక్షించుకోవచ్చు. ఎక్కడైతే లిఖిత రాజ్యాంగం ఉంటుందో అక్కడ ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారాలు, విధులు అనేవి స్పష్టంగా పేర్కొనడం అనేది జరుగుతుంది. ఓకే, ఇదే కాకుండా ప్రభుత్వానికి ఉన్నటువంటి పరిమితులను కూడా ఆ యొక్క రాజ్యాంగం అనేది మనకు తెలియజేస్తుంది. అంటే ఒక ప్రభుత్వానికి ఎటువంటి పరిమితులు ఉంటాయి, ఎంతవరకు ఒక వ్యక్తి జీవితంలో అది కలగజేసుకోవచ్చు అనేటువంటి అంశాలన్నీ కూడా లిఖిత రాజ్యాంగంలో స్పష్టంగా పేర్కొనబడతాయి. కాబట్టి అటువంటి లిఖిత రాజ్యాంగం ఉన్నటువంటి రాజ్యాలు ఏవైతే ఉంటాయో అక్కడ వ్యక్తుల హక్కులకి పరిరక్షణ అనేది ఉంటుందని చెప్పుకోవచ్చు. అదే కాకుండా వ్యక్తుల హక్కులకి ఇవి హామీ కూడా ఇస్తాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రాజ్యాంగం ద్వారానే ఆల్రెడీ ఇవన్నీ కూడా లిఖిత పూర్వకంగా ఉంటాయి కాబట్టి అటువంటివి రాజ్యాంగం ద్వారానే ప్రత్యక్షంగా ప్రజలకు కల్పించడం జరుగుతుంది. కాబట్టి హక్కులు అనేవి ప్రత్యక్షంగా ప్రజలకు కల్పించడం జరుగుతుంది. కాబట్టి లిఖిత రాజ్యాంగం అనేది వ్యక్తుల హక్కులకు హామీ కూడా ఇస్తుందని చెప్పుకోవచ్చు. ఇదే కాకుండా వ్యక్తుల హక్కులకు హామీ ఇచ్చేటువంటి సందర్భంలో రాజకీయ నాయకులు తమ యొక్క ప్రయోజనాల కోసం రాజ్యాంగాన్ని మార్చకుండా ఉండేందుకు కూడా ఇది అవకాశం కల్పిస్తుందని చెప్పుకోవచ్చు. అంటే రాజకీయ నాయకులు చిన్న చిన్న కారణాలతోని ఎప్పుడంటే అప్పుడు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా రాజ్యాంగాన్ని సవరించేటువంటి అవకాశం అనేది లిఖిత రాజ్యాంగం ఉన్నటువంటి రాజ్యాలలో ఎక్కువగా ఉండదని చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ we will move on to the third one. Okay, incorporation of fundamental rights. Incorporation of fundamental rights in the constitution will prevent the encroachment of the government in the citizens, in the matters of citizens. Okay, so when fundamental rights are incorporated in the constitution, they are directly guaranteed to the citizens itself. So the government cannot involve in the matters of the fundamental rights which are guaranteed to the citizens. So when this arrangement is made in the constitution, then one can safeguard the rights. Okay, so therefore fundamental rights are given by the constitution directly, so therefore they can be safeguarded. The government cannot involve in the matters of the fundamental rights. So మనకి ప్రాథమిక హక్కులను పొందుపరచుట, రాజ్యాంగంలో ఎప్పుడైతే ప్రాథమిక హక్కులను పొందుపరచడం అనేది జరుగుతుందో అప్పుడు ప్రభుత్వం అనేది పౌరుల యొక్క వ్యవహారాల్లో జోక్యం చేసుకోకుండా అది నివారించగలుగుతుందని చెప్పుకోవచ్చు. అంటే ప్రభుత్వం తన ఇష్టం వచ్చినట్టు వ్యక్తుల యొక్క హక్కులకు భంగం కలిగించే విధంగా ప్రవర్తించకుండా ఈ ప్రాథమిక హక్కులు రాజ్యాంగం ద్వారానే లభిస్తాయి కాబట్టి అది ఆపగలుగుతుందని చెప్పవచ్చు. అందుకనే వ్యక్తుల యొక్క హక్కులకు పూర్తి స్థాయి రక్షణ అనేది ఉంటుంది. ఎప్పుడు అవి రాజ్యాంగం ద్వారా ప్రజలకు లభించినట్టయితే, రాజ్యాంగంలో ఆ హక్కులు అనేవి పొందుపరచబడినట్టయితే అటువంటి సందర్భాల్లో వ్యక్తుల హక్కులకు పూర్తి స్థాయిలో రక్షణ అనేది ఉంటుందని చెప్పుకోవచ్చు. దెన్ నెక్స్ట్ we will move on to the fourth one. That is separation of powers. Separation of powers is another important safeguard of rights.
powers should be separated between the three organs of the government. Among the three organs of the government, the power should be separated. Okay, what are the three organs? You know, legislature, executive and judiciary. Okay, when the powers are separated between the three organs of the government, such a measure will make sure to have a check against the other organ. Okay, that means one organ can check the other organs. So that's why this kind of provision is also very important to safeguard the liberties of the individual. Okay, liberty means ultimately when liberty of the individuals are protected, ultimately the rights are also protected, okay, by the separation of powers. So separation of powers is based on we know Montesquieu and Blackstone, they emphasized on theory of separation of powers. That means all the three organs, okay, should have powers distributed among themselves. Powers should be separated between the three organs. So it is based on balance of power. Okay, or we can say it is also based on the theory of checks and balances. Okay, people like philosophers like Montesquieu and Blackstone emphasized on the theory of checks and balances. That means one organ can check the functioning of the other organ. మనకి నాలుగో అంశం వచ్చేసేసి అధికారాల విభజన. అధికారాలన్నీ కూడా ఎక్కడైతే విభజించబడి ఉంటాయో అప్పుడు మాత్రమే వ్యక్తుల హక్కులకి రక్షణ అనేది ఉంటుంది. అధికారాలు అనేవి ఎలా విభజించాలి అంటే, ఏవైతే ప్రభుత్వంలో ఉన్నటువంటి మూడు అంగాలు ఏవైతే ఉన్నాయో వాటి మధ్య అధికార విభజన అనేది జరగాలి. అధికారాలు ఎప్పుడైతే విభజించబడి ఉంటాయో, అధికారాలు అనేవి ప్రతి అంగానికి కూడా కొన్ని అధికారాలు అనేవి ఇవ్వబడతాయో అప్పుడు వ్యక్తుల హక్కులకు కూడా హామీ ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇది చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ అనే సిద్ధాంతం పైన ఆధారపడి ఉంటుందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఓకే, సో అందుకనే వ్యక్తుల హక్కులను పరిరక్షించాలి అంటే ఖచ్చితంగా ఈ యొక్క అధికారాలు అన్ని కూడా వివిధ అంగాల మధ్య, ప్రభుత్వంలో ఉన్నటువంటి అంగాల మధ్య స్పష్టంగా విభజించబడి ఉండాలి. మనకు తెలుసు ప్రభుత్వంలో మూడు అంగాలు ఉంటాయి. ఓకే, శాసనశాఖ, కార్యనిర్వాహక శాఖ, అలానే న్యాయశాఖ. ఈ మూడిటికి కూడా అధికార విభజన అనేది ఉంటేనే అప్పుడు వ్యక్తుల హక్కులకు కూడా రక్షణ అనేది ఉంటుంది. ఓకే, నెక్స్ట్ we will move on to the fifth one. Should be decentralized between the governmental institutions. This provision will help the individuals to safeguard their rights. How the power should be decentralized? The power should be decentralized among the governmental institutions. Like for example, the powers should be allocated at the national level, provincial level and local level. Okay, power should be distributed right from top to bottom level. Then only the citizens can safeguard their rights. Okay, so the powers can also be distributed or divided, decentralized, basing on the territorial and functional basis. So they can divide the powers either on the territorial basis, that means as we mentioned national, provincial and local, or they can also divide or decentralize the power basing on the functions. That means various institutions which are working under the government or the staff who are working in the government sector. The powers can be decentralized among those people. Okay, మనకి ఐదో అంశం వచ్చేసేసి ఓకే అధికారాల వికేంద్రీకరణ. అధికారాల వికేంద్రీకరణ అనేది కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశం. హక్కుల రక్షణలో ఇది కూడా చాలా కీలకమైనటువంటి పాత్రను పోషిస్తుందని చెప్పుకోవచ్చు. అధికారాలు వికేంద్రీకరించబడాలి. అధికారాలు అనేవి ఏవైతే ప్రభుత్వ సంస్థలు ఉన్నాయో వాటి మధ్య వికేంద్రీకరించినట్టయితే వ్యక్తుల యొక్క హక్కులకి రక్షణగా ఉంటాయని చెప్పుకోవచ్చు. ఎలా వికేంద్రీకరించాలి అంటే జాతీయ, రాష్ట్ర మరియు స్థానికంగా వీటిని విభజించినట్టయితే ఓకే అప్పుడు వ్యక్తుల హక్కులకు హామీ ఇచ్చినట్టుగా అవుతుందని చెప్పుకోవచ్చు. అయితే ఈ వికేంద్రీకరణ అనేది భౌగోళికంగా జరగవచ్చు లేదా విధుల పరంగా కూడా వికేంద్రీకరించేటువంటి అవకాశం అనేది ఉంటుంది. సో ఈ విధంగా వ్యక్తుల హక్కులకి ఓకే ఈ అధికారాల వికేంద్రీకరణ అనేది కూడా ఒక ఖచ్చితమైనటువంటి హామీని ఇస్తుందని మనము చెప్పుకోవచ్చు. ఓకే, అంటే అధికారాల వికేంద్రీకరణ అంటే పై స్థాయి నుంచి కింది స్థాయి వరకు కూడా అధికారాల విభజన అనేది స్పష్టంగా జరగాలి. అప్పుడు మాత్రమే
వ్యక్తుల హక్కులకి రక్షణ అనేది ఉంటుంది. Then let's move on to the, as you know, we have studied many times, rule of law implies equality before law. That means whatever the laws that are existing in the state will be applied equally to each and every individual. All the laws which are formulated and enforced by the state will be applicable to all the citizens without any discrimination. Okay, basing on the caste, creed, color, religion, region, etc. Without any differences, laws will be applied. That means all are equal before law. Okay, it says all are equal before law. So మనకి ఆరో అంశం వచ్చేసి మనకి సమన్యాయ పాలన. సమన్యాయ పాలన గురించి మనం చాలా సందర్భాల్లో చర్చించుకున్నాం. సమన్యాయ పాలన అనేది ఏం సూచిస్తుంది అంటే చట్టం ముందు అందరూ సమానులే అనే అంశాన్ని ఇది సూచిస్తుంది. అంటే రాజ్యంలో ఏవైతే చట్టాలు అమలు చేయబడుతున్నాయో అవి అందరికీ ఒకే విధంగా వర్తిస్తాయి అనే అంశాన్ని సమన్యాయ పాలన సూత్రం అనేది సూచిస్తుంది. అంటే ఎటువంటి వ్యత్యాసాలు లేకుండా మతపరంగా కావచ్చు, కులపరంగా కావచ్చు, జాతి పరంగా కావచ్చు, ఓకే, ఇవన్నిటితో సంబంధం లేకుండా ఏవైతే చట్టాలు రాజ్యంలో అమలు చేయబడుతున్నాయో అవి ప్రతి ఒక్కరికి సమానంగా వర్తిస్తాయి అనే అంశాన్ని సమన్యాయ పాలన సూత్రం అనేది మనకి తెలియజేస్తుందని చెప్పుకోవచ్చు. ఓకే, సో సమన్యాయ పాలన సూత్రం ప్రకారం అన్ని చట్టాలు కూడా ప్రజలందరికీ ఒకే విధంగా వర్తిస్తాయి. అంటే ఎవరికి కూడా ప్రత్యేకమైనటువంటి చట్టాలు అనేవి ఉండవు. ఇదే విషయాన్ని మనకి సమన్యాయ పాలన సూత్రం అనేది తెలియజేస్తుంది. ఎక్కడైతే సమన్యాయ పాలన అనేది ఉంటుందో అక్కడ వ్యక్తుల హక్కులు అనేవి రక్షించబడతాయని కూడా మనం చెప్పుకోవచ్చు. 7th one, that is independent judiciary. Independent and impartial judiciary will safeguard the rights of the citizen. So whenever the judiciary is independent, as we expect it to be, the judges in the higher judicial bodies will deliver their judgments with impartial and independent outlook. Okay, so the judges who are working in the courts will give their judgments impartially. Okay, and they are independent. There won't be any pressures that can be inserted on them. They are free to deliver their judgment. Okay, so with the independent outlook, they deliver their judgments. When coming to the rights, the courts can issue certain writs to safeguard the rights of the citizens. So always there is a provision to protect our rights. So when right to constitutional remedies is guaranteed in the constitutions, that means the individuals can go to the courts when their rights are violated and protect them, or they can safeguard them with the help of the writs which will be issued by the judiciary. That means to protect the rights of the citizens, the judicial bodies will issue certain writs, okay, to protect the rights of the citizens. Okay, so for example, in Indian constitution, you take article 32 is telling about the same. If once rights are violated, they can go to the courts and get back their rights. Okay, so this provision is adopted in the Indian constitution. So మనకి స్వతంత్ర న్యాయ వ్యవస్థ అనేది ఎక్కడైతే ఉంటుందో అక్కడ కూడా అటువంటి సందర్భాల్లో కూడా వ్యక్తుల హక్కులకు రక్షణ అనేది ఉంటుందని చెప్పుకోవచ్చు. ఎక్కడైతే న్యాయశాఖలు అనేవి స్వతంత్రంగా ఉంటాయో అక్కడ పనిచేసేటువంటి న్యాయమూర్తులు వాళ్ళ విజ్ఞతతో వాళ్ళు వ్యక్తులకు సంబంధించినటువంటి తీర్పులని ఇవ్వడం అనేది జరుగుతుంది. అంటే వాళ్ళ యొక్క అభిప్రాయాలు వ్యక్తం చేసుకునేందుకు వాళ్ళకి పూర్తి స్థాయిలో స్వతంత్రం అనేది ఉంటుంది. కాబట్టి వాళ్ళు నిష్పాక్షికమైనటువంటి తీర్పులని వెలువరించేటువంటి అవకాశం కూడా ఉంటుందని చెప్పుకోవచ్చు. సో అందుకనే ఏ ఇతర అంగంతో కూడా ఈ యొక్క న్యాయశాఖ అనేది సంబంధాన్ని కలిగి ఉండదని చెప్పుకోవచ్చు. అందుకనే న్యాయశాఖ ఎప్పుడూ కూడా స్వతంత్రంగానే పనిచేస్తుంది. అందుకనే దీనిపైన ఎటువంటి ఒత్తిళ్లు కూడా ఉండవు. ఓకే, సో అందుకనే ఇది నిష్పాక్షపరమైనటువంటి పద్ధతిలో మాత్రమే తీర్పులని వెలువరిస్తుందని చెప్పుకోవచ్చు. ఇక హక్కుల విషయానికి వచ్చినట్టయితే ఎప్పుడైనా సరే పౌర హక్కులకు భంగం కలిగినట్టయితే, పౌరులు అనుభవిస్తున్నటువంటి హక్కులు ఎప్పుడైనా ఓకే వాటికి ఆటంకాలు కలిగినట్టయితే వాటిని న్యాయస్థానాల ద్వారా పొందేటువంటి అవకాశం కూడా ఉంటుందని చెప్పుకోవచ్చు.
న్యాయస్థానాలు ఏం చేస్తాయి? ఎప్పుడైతే ఒక పౌరుడు తన హక్కులకు భంగం కలిగిందని న్యాయస్థానాన్ని ఆశ్రయించడం జరుగుతుందో అటువంటి సందర్భాల్లో న్యాయస్థానం అనేది కొన్ని రిట్లను జారీ చేయడం ద్వారా, అంటే ప్రత్యేకమైనటువంటి ఆదేశాలను జారీ చేయడం ద్వారా వ్యక్తుల హక్కులకి ఒక పరిరక్షణగా న్యాయస్థానాలు అనేవి కూడా వ్యవహరిస్తూ ఉంటాయని కూడా మనము చెప్పుకోవచ్చు. ఓకే, అందుకనే న్యాయ వ్యవస్థ అనేది ఎప్పుడు కూడా స్వతంత్రంగా ఉండాలి. స్వతంత్రంగా ఉంటేనే వ్యక్తుల హక్కులకు తగినటువంటి హామీ కూడా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఓకే, మనకి రాజ్యాంగంలో మనం ఇంతకు ముందు చెప్పుకున్నట్టు భారత రాజ్యాంగంలో 32వ నిబంధన ఇదే విషయాన్ని మనకు తెలియజేస్తుంది. ఎప్పుడైనా సరే భారతదేశంలో వ్యక్తుల హక్కులకు భంగం కలిగినట్టయితే వాళ్ళు న్యాయస్థానాన్ని ఆశ్రయించి తిరిగి వాళ్ళ హక్కులు వాళ్ళు పొందేటువంటి అవకాశాన్ని మన భారత రాజ్యాంగం అనేది మనకు కల్పించిందని చెప్పుకోవచ్చు. దెన్ నెక్స్ట్ we will move on to the 8th one, that is independent press. Okay, independent press is also one of the important safeguard of the rights of the individual. The press has been given more importance, especially in the democratic states. In democratic states, press is considered as the fourth estate. That means after all the three organs, the importance or significance is given to the fourth estate, that is media or press. Okay, so the media, the role of media is to disseminate the information, okay, without fear or favor, and they have to give the information impartially, okay, without bias, without having support to the any particular section or community. They have to publish the news and views impartially. They should not fear or they should not favor to any one particular section. They should publish the news as it happens. Okay, and on the other hand, the government also should not threat or silence the press. The government should also give that kind of importance to the press. They should be given freedom to express their views. So that's why they should not impose certain restrictions. They should not impose any limitations on the press. Okay, they should be free to publish their news. Then only one can protect the rights to an maximum extent. Okay, so మనము స్వతంత్ర పత్రికల యొక్క పాత్ర ఏంటి అంటే వాళ్ళు వార్తలను సేకరించి వార్తలు అనేవి ప్రజలు ప్రచురించడం వాళ్ళ యొక్క బాధ్యత. సో ఎప్పుడైతే స్వతంత్రమైనటువంటి నిజాయితీ గల వార్తాపత్రికలు ఉంటాయో అప్పుడు వ్యక్తుల హక్కులు కూడా పరిరక్షించబడతాయని మనము చెప్పుకోవచ్చు. వార్తాపత్రికలు వాళ్ళు ఏం చేయాలి? ఏదైతే వార్తలు ఉన్నాయో వాళ్ళు ఎవరికి భయపడకుండా, ఎటువంటి రాగద్వేషాలకు అవకాశం ఇవ్వకుండా నిష్పక్షపాతంగా ఆ వార్తలను ప్రచురించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఓకే, ఎటువంటి భయం లేకుండా ఏవైతే వార్తలు జరుగుతాయో అటువంటి వార్తలను సేకరించి యథావిధిగా ప్రచురించినట్టయితే అప్పుడు ప్రజలకు కూడా న్యాయం జరిగేటువంటి అవకాశం ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇందులో ప్రభుత్వం కూడా ఎక్కువగా జోక్యం చేసుకొని పత్రికల పైన ఆంక్షలను విధించడం కావచ్చు, ఓకే, పత్రికలను అడ్డుకోవడం కావచ్చు, ఇటువంటి చర్యలకు పాల్పడకుండా ఉండాలి. అటువంటి సందర్భాల్లోనే వ్యక్తులు పూర్తి స్థాయిలో తమ హక్కులను అనుభవించగలుగుతారు అని మనము చెప్పుకోవచ్చు. ఓకే, సో వ్యక్తులు అనుభవించేటువంటి క్రమంలో ప్రభుత్వం అనేది ఎటువంటి జోక్యం పత్రికల విషయంలో జోక్యం చేసుకోవడానికి వీల్లేదు. పత్రికలు ఏం చేస్తాయి? ఒక సంధానకర్తగా వ్యవహరిస్తాయి అని చెప్పుకోవచ్చు. అంటే ప్రజల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడం, అలానే ప్రభుత్వం చేసేటువంటి కార్యక్రమాలను ప్రజల దృష్టికి తీసుకురావడం, ఓకే, లేదా రోజువారీగా జరిగేటువంటి కార్యక్రమాలను ప్రజల దృష్టికి తీసుకురావడం, ఇటువంటి కార్యక్రమాలను పత్రికలు చేపడుతూ ఉంటాయి. కాబట్టి అటువంటి పత్రికల పైన ఎటువంటి ఆంక్షలు లేకపోయినట్టయితే అప్పుడు తమ వంతు పాత్ర వాళ్ళు సరైన విధంగా పోషించినట్టయితే వ్యక్తులు తమ హక్కులను అనుభవించగలుగుతారని మనము చెప్పుకోవచ్చు. అందుకనే దీనికి ఫోర్త్ ఎస్టేట్ అని అంత ప్రాధాన్యత కూడా దీనికి ఇవ్వడం అనేది జరిగింది. అంటే ప్రభుత్వంలో 3 అంగాలు ఉన్నాయి. ఆ 3 అంగాలతో పాటు ఒక 4వ స్తంభంగా దీన్ని మనం పిలుచుకుంటూ ఉంటాం. పత్రికలకు అంత ప్రాధాన్యత ప్రజాస్వామ్య వ్యవస్థలో లభించిందని మనము చెప్పుకోవచ్చు. లెట్స్ మూవ్ ఆన్ టు ద 9th one, social and economic equality. Social and economic equality
is also necessary to safeguard the rights of the individual. Okay, one's rights can be safeguarded when there is economic and social equality. One can safeguard their rights, okay, when there are social as well as economic provisions that are incorporated in the constitution. So, social and economic equalities help the citizens to enjoy the rights properly as well as positively. Okay, so when they can have social and economic equality, social and economic equality can be achieved with the absence of casteism, communalism, linguism, and economic inequalities, and also exploitation. When these things doesn't exist in the society, then one can achieve social and economic equalities. That means there should not be any sort of discrimination should be encouraged in the society. There should not be any sort of exploitation, and inequalities in the economic matter should be reduced. Then only one can have social and economic equalities. ఓకే, మనకి సాంఘిక ఆర్థిక పరమైనటువంటి సమానత్వాలు, ఆర్థిక సాంఘిక సమానత్వాలు అనేవి ఒక వ్యక్తుల హక్కులను రక్షించడంలో చాలా అవసరమైనటువంటిగా మనం చెప్పుకోవచ్చు. ఒక వ్యక్తి సాంఘిక ఆర్థిక సమానత్వాలను అనుభవించాలి అంటే, సహేతుకంగా కావచ్చు, సరైనటువంటి పద్ధతిలో అనుభవించాలి అంటే కొన్ని ప్రత్యేకమైనటువంటి అంశాలు దోహదపడాలి. అవి ఎటువంటి సందర్భాలు అంటే కులతత్వం కావచ్చు, మతతత్వం కావచ్చు, ఓకే, భాషాపరమైనటువంటి విభేదాలు కావచ్చు, తర్వాత ఆర్థికపరమైనటువంటి అసమానతలు కావచ్చు, దోపిడీ కావచ్చు. ఇటువంటివి సమాజంలో లేనట్లయితే అప్పుడు మాత్రమే సాంఘిక ఆర్థిక సమానత్వాలు అనేవి నెలకొంటాయని చెప్పుకోవచ్చు. సాంఘిక ఆర్థిక సమానత్వాన్ని మనం సాధించాలి అంటే ఇటువంటివి వ్యత్యాసాలు ఏవి కూడా ప్రజల మధ్య ఉండడానికి వీల్లేదు. ఏవైతే ఆర్థిక పరమైనటువంటి అసమానతలు ఉన్నాయో వాటిని కూడా తగ్గించడానికి ప్రయత్నించినప్పుడే ఆర్థిక పరమైనటువంటి సమానత్వం, సాంఘిక పరమైనటువంటి సమానత్వాల్ని సాధించడానికి అవకాశం అనేది ఉంటుంది. అంటే సాంఘిక సమానత్వం మనకి ఏం తెలియజేస్తుందంటే ఎటువంటి వర్గ వ్యత్యాసాలు లేకుండా ఉన్నప్పుడే సాంఘిక సమానత్వం అనేది సాధ్యపడుతుంది. అలానే ఆర్థిక పరమైనటువంటి అసమానతలు మనం తొలగించినట్టయితే ఆర్థిక సమానత్వం అనేది సాధ్యపడుతుంది. కాబట్టి సాంఘిక ఆర్థిక పరమైనటువంటి సమానత్వాలు ఉంటేనే వ్యక్తుల హక్కులకు హామీ ఉంటుందని మనము చెప్పుకోవచ్చు. Then next, 10th one, that is eternal vigilance. Eternal vigilance is also one of the important safeguards of the rights. That means the people must be vigilant and cautious about the policies of the government. That means from time to time, people should be able to know what is happening around them. They should be cautious, they should be careful, and they should be vigilant. That means they should be watchful all the time about the policies of the government. Okay, if government is acting in a despotic manner, okay, or the despotic tendencies of the government can be opposed through democratic and constitutional methods. Okay, so whenever government is going against the will of the people, that can be opposed only in a democratic and constitutional methods which are okay, which are there and which are given to the citizens. Okay, we should only oppose them only according to the constitution. We should not go beyond the constitution to oppose the governments. Okay, so that despotic tendencies of the government can be opposed only with the help of the democratic as well as constitutional process. And not only that, self-seeking politicians should not be encouraged or should not be elected. Okay, when this happens, they work for their own benefit. Okay, when self-seeking politicians are getting elected, they work for own benefit instead of working for the people. So, there should not be a scope to elect self-seeking politicians who work for their own benefit. Those kind of people should not be encouraged. Then only one can protect the rights. So that means in a simple sense, people should be always watchful, they should be always careful about the happenings, about the surroundings which are happening. Okay, then only they can protect their rights. Not only this,
some other things like recall, judicial review, okay, and strong opposition may also help the citizens to safeguard their rights. Okay, judicial review, as you know, it will decide the policies or the laws which are made by the legislature or the governments, whether they are constitutional or unconstitutional. Recall is something, if someone is not performing their duties properly up to the mark, they can be recalled. So this is one of the important democratic devices, okay, which is existing in some of the direct democratic states. That means the states which are practicing the direct democracy. And we also mentioned opposition. Opposition is also one of the important aspects which will which can fight on behalf of the people against the anti-people's policies. Okay, so that's why all these measures will help the citizens to safeguard their rights. సో మనకి నిరంతర అప్రమత్తత అనేది కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశంగా మనం చెప్పుకోవచ్చు. నిరంతర అప్రమత్తతలో భాగంగా ప్రజలందరూ ఎప్పటికప్పుడు చాలా జాగ్రత్తగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏవైతే పద్ధతులు ఉంటాయో వాటి పట్ల అవగాహన కలిగి ఉండాలని చెప్పుకోవచ్చు. అంటే ప్రభుత్వం ఏవైతే నిర్ణయాలు తీసుకుంటుందో వాటి పట్ల ఖచ్చితమైనటువంటి అవగాహన కలిగి ఉన్నట్టయితే అప్పుడు వాళ్ళ యొక్క హక్కులను వాళ్ళు రక్షించుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. ఒకవేళ ప్రభుత్వం అనేది నిరంకుశత్వంగా వ్యవహరించినప్పుడు అటువంటి సందర్భాల్లో ప్రజాస్వామ్యపరంగా రాజ్యాంగబద్ధంగా మాత్రమే వాటిని ఎదుర్కోవాలి, వాటిని వ్యతిరేకించాలి. అంటే రాజ్యాంగానికి మించి మనం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏది కూడా చేయడానికి వీల్లేదు. మనకి రాజ్యాంగ పద్ధతిలో లేదా ప్రజాస్వామ్య పద్ధతిలో మాత్రమే వాటిని ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయని చెప్పుకోవచ్చు. అదే కాకుండా స్వార్థపరమైనటువంటి రాజకీయ నాయకులను కూడా ఎన్నికల్లో ఓడించినట్టయితే పౌరుల హక్కులకి రక్షణ అనేది ఉంటుంది. అంటే అటువంటి వాళ్ళని మాత్రం ప్రోత్సహించడానికి వీల్లేదు. అటువంటి వాళ్ళని ప్రోత్సహించినట్టయితే వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం మాత్రమే, వాళ్ళ స్వార్థంతో పనిచేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళ ప్రయోజనాలను నెరవేర్చుకోవడం కోసం మాత్రమే వాళ్ళు పనిచేస్తారు. ప్రజల కోసం కాకుండా వాళ్ళ ప్రయోజనాలు మాత్రమే ఎక్కువగా వాళ్ళు ప్రాధాన్యత ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అందుకనే అటువంటి స్వార్థ బుద్ధి గల రాజకీయ నాయకులు ఎవరైతే ఉంటారో అటువంటి వాళ్ళని మనం పూర్తి స్థాయిలో వ్యతిరేకించాలి. వాళ్ళని ఎన్నికలకు దూరంగా ఉంచినట్టయితే, వాళ్ళని ప్రోత్సహించినట్టయితే అప్పుడు ప్రజల హక్కులకు హామీ అనేది లభిస్తుందని చెప్పుకోవచ్చు. ఇదే కాకుండా మనకి న్యాయ సమీక్ష అధికారం కావచ్చు, అదే కాకుండా పునరాయం కావచ్చు, బలమైనటువంటి ప్రతిపక్షం, ఇటువంటి అంశాలు కూడా వ్యక్తుల హక్కులను కాపాడుకునేటువంటి విషయంలో చాలా కీలకమైనటువంటి పాత్రను పోషిస్తాయని చెప్పుకోవచ్చు. న్యాయ సమీక్ష అధికారం ప్రకారం మనం ఏం చేస్తాం, ఏవైతే ప్రభుత్వం రూపొందించినటువంటి చట్టాలు కావచ్చు, విధానపరమైనటువంటి నిర్ణయాలు కావచ్చు, రాజ్యాంగపరంగా ఉన్నాయా లేదా అనేది న్యాయస్థానాలు నిర్ణయిస్తాయి. దాన్నే మనము న్యాయ సమీక్ష అధికారం అని చెప్పుకుంటున్నాం. పునరాయనం అనేది ఇది ప్రత్యక్ష ప్రజాస్వామ్య వ్యవస్థ ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఒకవేళ వాళ్ళ యొక్క ప్రజాప్రతినిధులు సరైనటువంటి విధంగా పనిచేయనట్టయితే తిరిగి వాళ్ళని వెనుకకు పిలిచేటువంటి అధికారం కలిగి ఉంటారు. ఓకే, ఇటువంటి అంశాలు కూడా హక్కులను పరిరక్షించడంలో ముఖ్యమైనటువంటి పాత్రను పోషిస్తాయని చెప్పుకోవచ్చు. అదే విధంగా మనకి బలమైనటువంటి ప్రతిపక్షం, అధికార పక్షంతో పాటు బలమైనటువంటి ప్రతిపక్షం కూడా ప్రజాస్వామ్య వ్యవస్థలో చాలా ముఖ్యమైనటువంటిదిగా మనం చెప్పుకోవచ్చు. బలమైనటువంటి ప్రతిపక్షం ఉన్నట్టయితే ప్రజల వ్యతిరేక నిర్ణయాలన్నింటినీ కూడా వ్యతిరేకించి ప్రజలకు తగినటువంటి న్యాయం చేసేందుకు వాళ్ళు కృషి చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి సో ఇటువంటి ఏర్పాట్లన్నీ కూడా ప్రజలు తమ హక్కులను రక్షించుకునేటువంటి అంశంలో బాగా ఉపయోగపడతాయని మనము చెప్పుకోవచ్చు. సో ద నెక్స్ట్ టాపిక్, so far we discussed about the safeguards of rights. Now as we have, the next topic is human rights. So human rights is also one of the important rights we need to discuss. So first we need to try and understand what are these human rights. Human rights are nothing but these are the moral rights, okay, which got the moral importance, okay, and which are guaranteed to each and every individual in the society or state. So these are the basic conditions or the fundamental rights which are very much essential for each and every human being. Okay, so as we mentioned before,
rights are existing in the human nature. They are part of the human nature. So therefore, there should be there should be proper rights that should be assured to the human beings. So that's why human rights has got the more significance in the political human reality. And in other words, we can say human rights are the moral rights which we can say they are the highest order. They will be at the highest level. That means the priority will be given to all these rights. Okay. So all the democratic states will try and ensure these rights to each and every human being in that particular state or a country. Okay. So human rights are always given without any discrimination based on region, religion, ethnicity, color, etc. This will be provided equally to each and every human being. Understood? Because these are the human rights. These are essential conditions which are required to lead a dignified life. So they should be given to each and every individual without any discrimination. మానవ హక్కుల విషయానికి వద్దాం. మనం ఇప్పటి వరకు హక్కుల గురించి తెలుసుకున్నాం, హక్కులను ఎలా పరిరక్షించుకోవాలో తెలుసుకుందాం. తర్వాత ఉన్నటువంటి మన టాపిక్ ఏంటి అంటే మానవ హక్కులు. మానవ హక్కులు అనేవి ఏంటివో ఫస్ట్ మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. మానవ హక్కులు అనేవి ఒక మానవుడి జీవితంలో ఇవి ప్రధానమైనటువంటి హక్కులుగా మనం చెప్పుకోవచ్చు. అంటే మానవులు తన యొక్క జీవితాన్ని గడపాలి అంటే ప్రముఖంగా కావాల్సినటువంటి హక్కులనే ఈ మానవ హక్కులుగా మనము చెప్పుకోవచ్చు. ఇవి నైతిక పరంగా ప్రతి ఒక్క వ్యక్తికి కూడా కల్పించాల్సినటువంటి అవసరం అనేది ఉంటుంది. ఓకే, ఎందుకంటే ఈ హక్కులు లేనట్లయితే వ్యక్తి ఎటువంటి అభివృద్ధిని సాధించడానికి అవకాశం అనేది ఉండదు. కాబట్టి కనీసం తన జీవనాన్ని కూడా సాగించేటువంటి అవకాశం ఉండదు. కాబట్టి అందుకనే మానవ హక్కులు అనేవి చాలా ముఖ్యమైనటువంటి అంశాలుగా మనము చెప్పుకోవచ్చు. మానవ హక్కులన్నింటినీ కూడా ప్రజాస్వామ్య దేశాలు ఏవైతే ఉన్నాయో వివిధ చట్టాల ద్వారా కావచ్చు, రాజ్యాంగపరమైనటువంటి అంశాల ద్వారా కావచ్చు, ప్రతి వ్యక్తికి కూడా కల్పించడం అనేది జరుగుతుంది. అంటే ఎటువంటి వ్యత్యాసాలు లేకుండా మానవ హక్కులు అనేవి ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతి ఒక్కరికి కూడా కల్పించడం అనేది జరుగుతుందని మనము చెప్పుకోవచ్చు. ఓకే, సో అందుకనే ఇవి వ్యక్తి తాను గౌరవప్రదంగా ఒక సంతోషకరమైనటువంటి జీవనాన్ని గడిపేందుకు మానవ హక్కులు అనేవి అవసరమవుతాయి. కాబట్టి ఇవన్నీ హక్కులను కూడా రాజ్యాలు అనేవి కల్పించాల్సినటువంటి అవసరం అనేది ఉంటుందని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ we will move on to the evolution of human rights. So evolution, when we talk about the evolution of human rights, actually we'll go back to the ancient days. In the ancient days, human rights, okay, not exactly human rights, rights were confined to very few people, and large part of the society were left alone by not getting any sort of rights. Okay, that means only few people in the states were guaranteed certain rights, but large part of the section in the society was not given any sort of right. We can say Greeks were the first people to recognize human rights. Okay, to have a happy life, to have a healthy life, one needs to have human rights. Then later on, coming to the medieval period, the rights were not given to the many people. Again, there was a religious domination which got existed during the medieval time. So human rights were not given the importance. Okay, then after some time, after the Renaissance in the European nations, slowly people started fighting for their rights because many were denied these rights. So therefore people started fighting for their rights relentlessly. Okay, so when people does that, the conditions also favored them. Like for example, Renaissance in the European nations happened. Then later on, many philosophers have talked about these human rights. For example, John Locke in his social contract theory or theory of natural rights, he stressed on the human rights. Then one more philosopher, Rousseau, he was also talking about the freedoms of the individuals. Okay,
Then J.S. Mill, who stressed on the individualism. Then Jeremy Bentham, he talked about the utilitarianism. So all these philosophers, their writings have influenced the people of the medieval period. So slowly they started opposing their governments. For example, you take Declaration of Independence to America in the year 1776, French Revolution in 1789, then later on the Magna Carta, of course, in 1215, which happened, and Bloodless Revolution in 1688. All these can be considered as the major steps in providing human rights to the people. Okay. In other words, we can say all these measures or all these struggles of the people in various parts of the world have favored proper atmosphere for the enjoyment of human rights. Okay. And not only that, the revolution which took place in Russia in October 1917 have stressed on social and economic aspects. Okay. Then again, we had a Second World War in which human rights were again denied to the people due to the despotic and imperialistic policies of the Hitler and Mussolini. Okay. Then in 1945, we got UNO established. UNO was formed. Later on, human rights gained prominence. So UNO, as part of declaring rights, it declared Universal Declaration of Human Rights in the year 1948 on 10th of December. So that's why 10th of December will be observed as the Human Rights Day. So on the same day, human rights were declared as a document that we call it as Universal Declaration of Human Rights, UDHR. So human rights actually came into existence with various international and national laws and various conventions. With the help of various treaties, with the help of various agreements, ultimately UN has recognized and it declared some rights as human rights. Okay. After declaring the human rights, it conducted many of the international seminars, international meetings with the certain experts, and higher officials in the various states, with the intellectuals, etc. So all these conferences or all these seminars have drawn a conclusion, and as a result, human rights were guaranteed to the people. So therefore, in the year 1966, political and civil rights, social, economic and cultural rights came into effect. So there are two types of human rights are there. One is civil and political rights. Second is social, economic and cultural rights. So all the nations which are part of UNO has agreed to implement these rights in their respective states. And not only that, they completely believed, had a faith in the human rights. So therefore, all these instances have created a favorable situation in which each and every state have to guarantee the human rights to the people of the world. So that's how human rights came into existence. మనము మానవ హక్కులకు సంబంధించినటువంటి పరిణామ క్రమాన్ని తెలుసుకున్నట్టయితే, మానవ హక్కులు అనేటువంటి ప్రస్తావన మనం ప్రాచీన కాలంకి వెళ్ళినట్టయితే హక్కులు అనేవి ఓన్లీ కొంతమందికి మాత్రమే కల్పించబడేవి, అందరికీ హక్కులు అనేవి లభించేటువంటి సందర్భం కాదు అది. గ్రీకులు మాత్రం మొట్టమొదటిసారిగా మానవ హక్కుల యొక్క ప్రాధాన్యతను గుర్తించడం జరిగింది. అదే విధంగా మధ్యయుగానికి వచ్చేసరికి మనకి మళ్ళీ మతపరమైనటువంటి వ్యవస్థ అనేది ప్రారంభమైంది కాబట్టి మానవ హక్కులకు ఉన్నటువంటి ప్రాధాన్యత అనేది తగ్గిపోయిందని చెప్పుకోవచ్చు. ఇదే కాకుండా మానవ హక్కులకు సంబంధించి అనేకమైనటువంటి అంశాలు మానవ హక్కులను కల్పించడంలో దోహదపడ్డాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చెప్పాలంటే యూరోప్ లో జరిగినటువంటి సాంస్కృతిక పునరుజ్జీవనం కావచ్చు, అలానే వివిధ రాజనీతి తత్వవేత్తలు సూచించినటువంటి మార్గాలు కావచ్చు, అంటే లాక్ సూచించినటువంటి సహజ హక్కుల సిద్ధాంతం కానీ, రూసో ప్రతిపాదించినటువంటి రూసో చెప్పినటువంటి సామాజిక వడంబడిక సిద్ధాంతం కావచ్చు, అలానే జేఎస్ మిల్ పేర్కొన్నటువంటి వ్యక్తివాదం కావచ్చు, తర్వాత జర్నీ బెంతం చెప్పినటువంటి
ఉపయోగితావాద సిద్ధాంతం కావచ్చు. ఓకే, ఇవన్నీ కూడా ప్రజలలో ఒక ఆలోచనను తీసుకురావడం జరిగింది. అందుకనే ఎటువంటి ఎటువంటి రెండో ఆలోచన లేకుండా ప్రజలందరూ కూడా వాళ్ళ హక్కుల కోసం వాళ్ళు పోరాటాలు చేయడం అనేది జరిగింది. ఓకే, ఈ పోరాటాల ఫలితంగానే మనకి మ్యాగ్నా కార్టా అనేది మనకి చాలా ముఖ్యమైనటువంటిది. ఇది 1215 లో వచ్చింది. ఇదే కాకుండా రక్తరహిత విప్లవం 1688 లో వచ్చింది. ఓకే, ఇవే కాకుండా అమెరికా స్వాతంత్ర పోరాటం కావచ్చు. ఓకే, ఇదే కాకుండా ఫ్రెంచ్ విప్లవం కావచ్చు. ఇవన్నీ కూడా ఒక సానుకూలమైనటువంటి వాతావరణాన్ని మానవ హక్కుల పట్ల సృష్టించాయని మనం చెప్పుకోవచ్చు. ఇదే కాకుండా రష్యాలో జరిగినటువంటి విప్లవం, రష్యాలో అక్టోబర్ 1917లో విప్లవం జరిగింది. ఆ విప్లవం అనేది రాజకీయ సామాజిక పరమైనటువంటి అంశాలపైన ఎక్కువగా దృష్టి సాధించడం అనేది జరిగింది. రెండో ప్రపంచ యుద్ధంలో మళ్ళీ ఎవరు కూడా మానవ హక్కులను అనుభవించలేకపోయారు. ఎందుకనంటే హిట్లర్, ముసోలిని వల్ల వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలు కావచ్చు, వాళ్ళు అనుసరించినటువంటి ధోరణి కావచ్చు, మానవ హక్కులని లేకుండా చేసిందని చెప్పుకోవచ్చు. మళ్ళీ ఐక్యరాజ్య సమితి అనేది ఏర్పడిన తర్వాత మానవ హక్కులకు ప్రాధాన్యత లభించిందని చెప్పుకోవచ్చు. అందుకనే మానవ హక్కులు అనేవి కొన్ని అంతర్జాతీయ చట్టాల ద్వారా, జాతీయ చట్టాల ద్వారా, అనేక ఒప్పందాల ఫలితంగా మానవ హక్కులు అనేవి ప్రజలకు కల్పించడం జరిగింది. సో అందుకనే 1948వ సంవత్సరంలో డిసెంబర్ 10వ తేదీన ఐక్యరాజ్య సమితి ఒక తీర్మానాన్ని వెలువరించడం జరిగింది. దాన్నే మనము విశ్వ మానవ హక్కుల ప్రకటనగా చెప్పుకోవచ్చు. ఈ విశ్వ మానవ హక్కుల ప్రకటన ప్రకారం ప్రతి ఒక్కరికి కూడా మానవ హక్కులను కల్పించవలసిందిగా ఈ యొక్క తీర్మానం ప్రతి దేశాన్ని కూడా కోరడం అనేది జరిగింది. దీని తర్వాత అనేక అంతర్జాతీయ పరమైనటువంటి సమావేశాలు జరిగాయి. అనేకమైనటువంటి అంతర్జాతీయ సదస్సులు జరిగాయి. వీటిలో ఎవరైతే నిపుణులు ఉన్నారో, ఎవరైతే రాజ్యాధినేతలు ఉన్నారో, ఓకే, అటువంటి వాళ్ళందరినీ యొక్క అభిప్రాయం తీసుకొని ఆఖరిగా పౌర రాజకీయ హక్కులు, తర్వాత సాంఘిక, ఆర్థిక, సాంస్కృతిక హక్కులు అనేవి 1966వ సంవత్సరంలో అమల్లోకి రావడం అనేది జరిగింది. సో ఈ విధంగా మానవ హక్కులు అనేవి ప్రతి ఒక్కరికి కల్పించేటువంటి ఉద్దేశంతో, ఓకే, ప్రతి ఒక్క దేశం కూడా ఈ యొక్క మానవ హక్కులని తమ దేశ పౌరులకు కల్పిస్తామనే హామీని ఐక్యరాజ్య సమితికి కూడా ఇవ్వడం అనేది జరిగిందని చెప్పుకోవచ్చు. సో నౌ విల్ టాక్ అబౌట్ హ్యూమన్ రైట్స్ ఇన్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. యాజ్ ఇండియా ఈజ్ అ డెమోక్రటిక్ కంట్రీ, it has given more importance in providing rights to the human rights to the citizens. So part 3 from articles 19 to 28 are telling about the human rights. Article 19 is guaranteeing 6 freedoms to each and every individual. Okay, so as a part of it, right to speech and expression, right to assemble, right to settle anywhere in India, right to have occupation, okay, right to move anywhere in India. So these are the basic rights that are guaranteed with the help of Article 19. Article 20 talks about the protection for the personal life of the individual. Article 21 says that, okay, it talks about the personal liberties of the individual. That means it guarantees personal liberties according to the law. Then Article 22 says prohibition. Okay, it prohibits the arresting of the people. And Article 23 talks about, it prohibits human trafficking and bonded labor. Article 24 is talking about the banning of below 14 years of children in the hazardous places. Okay, they should not be given any sort of employment in the dangerous places. Article 25 to 28 is talking about the right to religious freedom. So మనకి భారత రాజ్యాంగం లో ఉన్నటువంటి మానవ హక్కుల గురించి మనం తెలుసుకోవాలి. భారతదేశం కూడా మొట్టమొదటి నుంచి ఐక్యరాజ్య సమితిలో ఒక సభ్య దేశంగా ఉంది కాబట్టి తన యొక్క ప్రజలకి రాజ్యాంగంలో మానవ హక్కులను అది పొందుపరిచిందని చెప్పుకోవచ్చు. భారత రాజ్యాంగంలో 3వ భాగంలో 19 నుంచి 28 వరకు గల అధికరణాలన్నీ కూడా ఈ విషయాన్నే తెలియపరుస్తున్నాయని చెప్పుకోవచ్చు. 19వ అధికరణం ఏం చెప్తుంది? ఇది 6 రకాలైనటువంటి స్వతంత్రాలను ప్రజలకు కల్పిస్తుందని చెప్పుకోవచ్చు. భావ ప్రకటన, వాక్ స్వేచ్ఛ, సమావేశాలు ఏర్పాటు చేసుకునేటువంటి స్వేచ్ఛ, ఎక్కడైనా సంచరించేటువంటి స్వేచ్ఛ, ఓకే, ఏ వృత్తినైనా చేపట్టేటువంటి స్వేచ్ఛ, ఎక్కడైనా స్థిర నివాసం ఏర్పాటు చేసుకునేటువంటి స్వేచ్ఛ, ఇవన్నీ కూడా వివిధ రకాలైనటువంటి స్వేచ్ఛలను 19వ నిబంధన అనేది తెలియజేస్తుంది.
20వ అధికరణం ఏం చెప్తుంది? వ్యక్తిగత జీవితానికి ఇది రక్షణగా ఉంటుందని చెప్పుకోవచ్చు. తర్వాత 21 ఏం చెప్తుంది? వ్యక్తి స్వేచ్ఛకు ఇది హామీ ఇస్తుందని చెప్పుకోవచ్చు. 22 ఏం చెప్తుంది? ఏ వ్యక్తినైనా అరెస్ట్ చేయడం లేదా నిర్బంధించడం అనేటువంటి విషయాలను ఇది వ్యతిరేకిస్తుందని చెప్పుకోవచ్చు. అలానే 23 ఏం చెప్తుంది? వెట్టి చాకిరీ, అలానే వెట్టి చాకిరీ కావచ్చు, అక్రమ మానవ వ్యాపారం కావచ్చు, వీటిని పూర్తిగా నిషేధిస్తుందని చెప్పుకోవచ్చు. 24 ఏం చెప్తుంది అంటే ఎవరైనా 14 సంవత్సరాలలోపు వయసు పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎటువంటి కర్మాగారాల్లో పని అనేది కల్పించడానికి వీల్లేదు. 25 నుంచి 28వ అధికరణాలు ఏం చెప్తున్నాయంటే మత స్వాతంత్రం గురించి ఇవి తెలియచేయడం అనేది జరుగుతుంది. నౌ విల్ టాక్ అబౌట్ హ్యూమన్ రైట్స్ ఇన్ ఇండియా. So as India is one of the largest democratic countries in the world, it has provided certain protections, to safeguard the human rights. As a part of it, the Parliament of India has passed an act to protect the rights of the human beings. So it has passed Human Rights Protection Act 1993, and this act was also amended in the year 2003. And this act also established National Human Rights Commission in India. సో మనం భారతదేశంలో మానవ హక్కుల గురించి ప్రస్తావించుకున్నప్పుడు ఒక అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా భారతదేశం అనేది పౌరుల యొక్క హక్కులకు హామీ ఇచ్చేదిగా ఉందని మనం చెప్పుకోవచ్చు. అందులో భాగంగా పార్లమెంట్ అనేది మానవ హక్కుల పరిరక్షణ చట్టాన్ని 1993 సంవత్సరంలో ఆమోదించడం అనేది జరిగింది. దీనికి 2006లో కొన్ని సవరణలు కూడా చేయడం అనేది జరిగింది. దీని ఫలితంగానే మనకి మానవ హక్కుల కమిషన్, జాతీయ మానవ హక్కుల కమిషన్ అనేది ఒకదాన్ని మనం ఏర్పాటు చేసుకోవడం అనేది కూడా జరిగిందని చెప్పుకోవచ్చు. సో ఇన్ ద నెక్స్ట్ క్లాస్ వి విల్ లెర్న్ అబౌట్ డ్యూటీస్. థ్యాంక్ యూ. వి విల్ లెర్న్ అబౌట్ ద డ్యూటీస్. ఓకే, so first we'll try and understand what are duties. So simply remember, duty is an obligation of an individual towards another individual residing in the society. That means each and every individual has certain duties towards other individuals. Whatever the duty we are performing, we are not performing for ourselves. We are performing towards others. Okay, so therefore we can simply say each and every person who is residing in the society has certain duties to perform. Okay, and he has to perform these duties keeping the society in view. Okay, for the larger interest, for the interest of the society, one has to perform their duties. Duty is nothing but what one is expected to do in the society. What one has to do in the society, that itself we call it as a duty. When each and every individual performs their duties, it also helps the society in maintaining peace and order. Okay, peace and order can be maintained in the society when each and every individual exercises his duties. గత కొన్ని క్లాసులుగా మనము హక్కుల గురించి తెలుసుకుంటూ ఉన్నాం. హక్కులకు సంబంధించినటువంటి అనేక అంశాలని మనం ఇప్పటివరకు తెలుసుకోవడం అనేది జరిగింది. హక్కులకు సంబంధించినటువంటి అర్థం, నిర్వచనాలు, లక్షణాలు, హక్కుల వర్గీకరణ, హక్కులను పరిరక్షించుకునేటువంటి మార్గాలు, తర్వాత లాస్ట్ క్లాస్ లో మనము మానవ హక్కుల గురించి కూడా తెలుసుకోవడం అనేది జరిగింది. ఈ రోజు మనం ఏం తెలుసుకుంటామంటే విధుల గురించి తెలుసుకుంటాం. విధులు అనేవి ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. విధులు లేదా బాధ్యతలు అనేవి ఏంటి అంటే ఒక వ్యక్తి, సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులు ఇతర వ్యక్తుల పట్ల చేపట్టాల్సినటువంటి కర్తవ్యాలనే మనం విధులుగా చెప్పుకోవచ్చు. అంటే ప్రతి ఒక్క వ్యక్తికి కూడా కొన్ని కర్తవ్యాలనే ఉంటాయి. ఆ కర్తవ్యాలను ఎవరి పట్ల నెరవేరుస్తామంటే ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తి పట్ల నెరవేర్చేటువంటి అంశాలే కర్తవ్యాలుగా మనం చెప్పుకోవచ్చు లేదా విధులుగా చెప్పుకోవచ్చు. ఓకే, మనం సొంతంగా విధులు మన కోసం మనం ఎప్పుడు నిర్వహించాం. మనం విధులను నిర్వహిస్తున్నామంటే అది వేరే వాళ్ళ కోసం మాత్రమే నిర్వహిస్తున్నామని మనం భావించాల్సి ఉంటుంది. అందుకనే సమాజంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి కూడా కొన్ని విధులనే ఉంటాయి. ఓకే, అటువంటి విధులని నిర్వహించుకునేటువంటి క్రమంలో సమాజాన్ని, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలని దృష్టిలో పెట్టుకొని మాత్రమే మన విధులని మనం నిర్వహించాల్సినటువంటి అవసరం ఉంటుంది.
విధులు అంటే ఏంటి? ఒక వ్యక్తి చేయాల్సినటువంటి పనులను ఇది సూచిస్తుంది. ఓకే, ఎప్పుడైతే వ్యక్తులు తమ యొక్క విధులను చేపడతారో అప్పుడు సమాజంలో శాంతి భద్రతల సమస్య కూడా ఉండదు. శాంతి భద్రతలను కూడా కాపాడిన వాళ్ళు అవుతారని మనము చెప్పుకోవచ్చు. అందుకనే ఎప్పుడైతే మనం మన విధులను మనం సరైనటువంటి పద్ధతిలో నిర్వహిస్తామో అప్పుడు వాటంతల హక్కులు అనేవి వాటంతల అవే మనకి లభించడం అనేది జరుగుతుంది. సో దట్ వై ఆల్వేస్ డ్యూటీస్ ప్రొసీడ్స్ ద రైట్. ఓకే, now we will know about the meaning of duty. We'll know the meaning of duties. As we discussed, duty is nothing but one has to perform satisfactorily or to complete a task. Duty always indicates, okay, it's an obligation which needs to be satisfactorily performed or to complete a task. Completing a task also indicates a duty, and satisfactorily performing something in the society is also indicates the duty. Okay, likewise duties also tells us each and every person can perform certain duties, like for the country or homeland or for the community on which he exists. Okay, so therefore each and every citizen will have certain civic duties. What are civic duties? Civic duties are nothing but they are related to the state. As a citizen of that particular state, he has to perform certain duties, obedient to the laws, paying taxes, okay, and rendering the services when it is needed. So these are all nothing but these are the certain duties each and every citizen is expected to discharge. Okay, so therefore to maintain peace and order in the society, one has to discharge their duties. సో విధుల అర్థం విషయానికి వచ్చినప్పుడు విధులు అనేవి ఒక పనిని పూర్తి చేయడం లేదా సంతృప్తికరంగా నిర్వహించడాన్నే మనం విధులుగా చెప్పుకోవచ్చు. సంతృప్తికరంగా నిర్వహించడం లేదా ఒక పనిని పూర్తి చేయడాన్ని విధులుగా మనం చెప్పుకోవచ్చు. అలానే ఒక దేశం పట్ల దేశభక్తి కావచ్చు, దేశం పట్ల ప్రేమ కావచ్చు, దేశం కోసం ఓకే త్యాగం చేయడం కావచ్చు, ఇటువంటివన్నీ కూడా పౌరులకు ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి విధులుగా మనం చెప్పుకోవచ్చు. ఓకే, ఉదాహరణకి ఇంకా చెప్పుకోవాలి అంటే పన్నులను చెల్లించడం కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి రాజ్యంలో ఉన్నటువంటి చట్టాలను గౌరవించడం కావచ్చు, దేశ సేవకు ఎప్పుడు కూడా సిద్ధంగా ఉండడం కావచ్చు, ప్రతి ఒక్క పౌరుడు నిర్వహించాల్సినటువంటి విధులుగా మనము చెప్పుకోవచ్చు. నౌ వి విల్ టాక్ అబౌట్ ద వేరియస్ టైప్స్ ఆఫ్ డ్యూటీస్. సో డ్యూటీస్ కెన్ బి primarily divided into two types. One is moral duties and second is legal duties. Okay, legal duties are again further divided into two. They are positive duties and negative duties. మనం విధుల యొక్క రకాల గురించి తెలుసుకోవాలి, విధుల యొక్క వర్గీకరణ గురించి తెలుసుకోవాలి. విధులని మనము ప్రధానంగా రెండు రకాలుగా విభజించవచ్చు. ఒకటి నైతిక పరమైనటువంటి విధులు, రెండవది చట్టబద్ధమైనటువంటి విధులు. చట్టబద్ధమైనటువంటి విధులు మళ్ళీ రెండు రకాలుగా చెప్పుకోవచ్చు. ఓకే, అవి సానుకూల విధులు మరియు ప్రతికూల విధులు. సో వీటిని ఒకదాని తర్వాత ఒకటి మనము తెలుసుకుందాం. లెట్స్ నో అబౌట్ దీస్ డ్యూటీస్ వన్ బై వన్. Moral duties. Let's talk about moral duties. Moral duties are those duties which bound the individual on moral grounds. So it makes the individual together on the moral grounds. Okay, that means individual performs these duties basing on the moral and ethical principles. Okay, no law upholds or supports this kind of moral duties. Moral duties are not supported or upheld by the law. They are not legally supported. Okay, but moral duties are very essential, okay, to bring awareness among the people within the society. Okay, so therefore we expect the citizens to perform these moral duties. Okay, violation of moral duties does not lead to any sort of punishment. Okay, if you violate the moral duties, there won't be any punishment because they are not legally supported. For example, you take helping the needy and sick are considered as some of the examples for moral duties. మనము నైతిక పరమైనటువంటి విధుల గురించి చెప్పుకోవాలి. నైతిక పరమైనటువంటి విధులు అనేవి నైతిక సూత్రాల ఆధారంగా వ్యక్తులు నిర్వహించాల్సి ఉంటుంది. నైతిక పరమైనటువంటి విధులకు ఎటువంటి చట్టపరమైనటువంటి రక్షణలు అనేవి కల్పించబడవు, అంటే చట్టం యొక్క మద్దతు అనేది ఉండదు.
ఇవి ఎవరికి వాళ్ళు సమాజంలో నిర్వహించాల్సినటువంటి విధులుగా మనము చెప్పుకోవచ్చు. అందుకనే మనకి నైతిక పరమైనటువంటి విధులను ఉల్లంఘించినట్టయితే ఎటువంటి శిక్షలు అనేవి పడేటువంటి అవకాశం లేదు. ఎందుకంటే వీటికి చట్టాల యొక్క మద్దతు లేదు కాబట్టి ప్రజలే వాళ్ళ సొంతంగా వాళ్ళు నిర్వహించాల్సినటువంటి విధులు నైతిక పరమైనటువంటి అంశాల ఆధారంగా నిర్వహించాల్సినటువంటి విధులు కాబట్టి వీటికి ఎటువంటి చట్టపరమైనటువంటి రక్షణ అనేది ఉండదు. ఉదాహరణకు మనం తీసుకుంటే ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకోవడం, అస్వస్థులకు సహాయపడడం, ఇటువంటివి కొన్ని ప్రజలకు ఉన్నటువంటి నైతిక విధులుగా మనము చెప్పుకోవచ్చు. అంటే ఎవరైతే పేదరికంలో ఉన్నారో, ఎవరైతే ఆపదలో ఉన్నారో, ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో అటువంటి వాళ్ళకి సహాయం చేయడం అనేది నైతిక విధులలో భాగంగా మనం చెప్పుకోవచ్చు. Now we will talk about legal duties. Legal duties can be enforced with the help of the courts or with the help of the statutory laws. That means these duties have got the protection, legal protection. That's why these duties are upheld and supported by the laws. Okay, that's why each and every citizen is expected to perform these duties. Okay, that's why these duties are compulsory and coercive in nature. They are precise and definite. So that's why these duties needs to be performed by each and every individual. For example, you take paying the taxes, obeying the laws, and cooperating with the officials in the maintenance of peace and order in the state. So these are the duties each and every citizen is expected to perform towards the state. Everyone has to pay the tax, then only government will get the revenues. Everyone has to obey the laws because they are prepared by the government for the benefit of the people. And all the people have to cooperate with the officials in the maintenance of peace and order in the society. మనకి చట్టబద్ధమైనటువంటి విధుల గురించి చెప్పుకోవాలి. చట్టబద్ధమైనటువంటి విధులు అనేవి చట్టం చేత, శాసనం చేత లేదా న్యాయస్థానాల చేత అమలు చేయడం అనేది జరుగుతుంది. అంటే వీటికి చట్టపరమైనటువంటి మద్దతు అనేది లభిస్తుందని చెప్పుకోవచ్చు. అందుకనే ఇది తప్పనిసరిగా శిక్షాత్మకమైనటువంటి స్వభావాన్ని కూడా ఈ విధులు అనేవి కలిగి ఉంటాయని చెప్పుకోవచ్చు. ఈ విధులకు ఉదాహరణలు చెప్పుకోవాలి అంటే పన్నులను చెల్లించడం, అలానే రాజ్య చట్టాలను గౌరవించడం, అలానే రాజ్యంలో ఉన్నటువంటి అధికారులందరికీ కూడా ఖచ్చితంగా విధి నిర్వహణలో అంటే శాంతి భద్రతలు కాపాడేటువంటి విషయంలో వాళ్ళకు సహకరించడం, ఇటువంటివన్నీ కూడా ముఖ్యమైనటువంటి విధులుగా మనం చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్క పౌరుడు కూడా ఈ విధులను ఖచ్చితంగా నిర్వహించాల్సి ఉంటుంది. పన్నులు చెల్లించాలి, ఎప్పటికప్పుడు పన్నులు చెల్లిస్తేనే ప్రభుత్వానికి డబ్బులు అనేవి వెళ్తాయి. అలానే ఎప్పుడైనా సరే రాజ్య చట్టాలను గౌరవించాలి. అలానే మనకు ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి శాంతి భద్రతల విషయంలో మన వంతు సహాయం అనేది చేయాలి. అందుకనే ఈ విధులని రూపొందించడం అనేది జరిగింది. ఈ విధులు ఎవరైతే ఉల్లంఘిస్తారో వాళ్ళకి శిక్ష కూడా పడేటువంటి అవకాశం ఉంటుంది. Those who violate these duties may also have to face the punishment because they are legally protected. Now we will talk about the positive duties. So as I told before, legal duties are further divided into positive and negative duties. Now let's talk about the positive duties. Positive duties are those duties which help the citizens to perform for the development and the social progress and social welfare of the people. The duties which help in the social progress and as well as social welfare are known as positive duties. As we told before, paying the taxes, defending the country when called upon to do so, and obeying the laws, these can be cited as some of the examples. And these duties are aimed at extending people's cooperation to the government, in reaching its goals. So government also have certain goals to reach. So as a part of it, people are also expected to perform these duties. So that's why these duties have been placed in the constitution, and it will be enforced by the state. So these are all nothing but these are positive duties. Each and every individual is expected to
డెలివర్ ఆర్ డిశ్చార్జ్. సో మనకి చట్టబద్ధమైనటువంటి విధులను ఇందాక చెప్పుకున్నట్టు రెండు రకాలుగా చెప్పుకోవచ్చు. ఒకటి సానుకూలమైనటువంటి విధులు, రెండవది ప్రతికూలమైనటువంటి విధులు. సానుకూలమైనటువంటి విధుల విషయానికి వస్తే సానుకూల విధులు అనేవి సమాజ ప్రగతి, తర్వాత సమాజం యొక్క సంక్షేమం, దాని యొక్క ప్రతిష్ట, వీటిని దృష్టిలో పెట్టుకొని ఎప్పుడైతే ఒక వ్యక్తి తన విధులను నిర్వహిస్తాడో, అంటే సమాజానికి ఉపయోగపడే విధంగా, సమాజం యొక్క ప్రగతికి దోహదపడే విధంగా ఎప్పుడైతే విధులను నిర్వహించడం జరుగుతుందో అటువంటి విధులను సానుకూల పరమైనటువంటి విధులుగా మనం చెప్పుకోవచ్చు. ఉదాహరణకి పన్నులను చెల్లించడం, దేశ రక్షణలో పాల్పంచుకోవడం, అలానే రాజ్య చట్టాలను గౌరవించడం, ఇవన్నీ కూడా సానుకూల విధులకు ఉదాహరణలుగా మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చెప్పాలి అంటే సానుకూల పరమైనటువంటి విధులు అనేవి రాజ్యం లేదా ప్రభుత్వం నిర్దేశించుకున్నటువంటి లక్ష్యాల కోసం ప్రజల యొక్క సహకారాన్ని పొందడం కోసమే ఈ యొక్క విధులని సూచించడం అనేది జరుగుతుంది. అంటే ప్రభుత్వానికి కొన్ని లక్ష్యాలు ఉంటాయి కాబట్టి ఆ లక్ష్యాలను సాధించేటువంటి క్రమంలో ప్రజల యొక్క సహకారాన్ని పొందేందుకు ఇటువంటి విధులని పొందుపరచడం అనేది జరుగుతుంది. ఇటువంటి విధులను సూచించడం అనేది జరుగుతుంది. నౌ లెట్స్ టాక్ అబౌట్ నెగటివ్ డ్యూటీస్. నెగటివ్ డ్యూటీస్ ఆర్ దోస్ which prevents from participating in certain activities. That means when an individual abstains from performing certain things as prohibited by the law, those kind of duties are called negative duties. That means negative duties are those where an individual is expected to prevent himself according to the law for not doing certain things. That means it keeps the people away from not doing certain things. For this, the state may issue certain regulations. That means the state may formulate certain regulations where each and every individual is expected to follow those rules and regulations. In other words, in simple sense, we can understand where that an individual has to stop himself by not taking part in certain activities as prohibited by the law. This is nothing but these are negative duties. ప్రతికూల విధుల విషయానికి వస్తే ప్రతికూల విధులు అనేవి ఒక వ్యక్తి ఎప్పుడైతే తాను చట్ట ప్రకారం కొన్ని విధులు చేపట్టకుండా ఉంటాడో అటువంటి విధులనే ప్రతికూలమైనటువంటి విధులుగా మనం చెప్పుకోవచ్చు. అంటే చట్టం ఏం చేస్తుందంటే కొన్ని విషయాలలో వ్యక్తులు పాల్గొనకుండా ఇది నియంత్రిస్తుంది. ఆ నియంత్రణలన్నింటినీ పాటించి కొన్ని అంశాలకు దూరంగా ఉండడాన్ని ప్రతికూలమైనటువంటి విధులుగా మనం చెప్పుకోవచ్చు. అటువంటి విధులని నిర్వహించేటువంటి క్రమంలో రాజ్యం కొన్ని మనకి చట్టాల రూపంలో ఆదేశాలను జారీ చేస్తుంది. ఆ ఆదేశాలను అనుసరించి లేదా ఆ నియమాలను అనుసరించి ఖచ్చితంగా కొన్ని చేయకుండా ఉన్నప్పుడే అవి ప్రతికూలమైనటువంటి విధులుగా మనము చెప్పుకోవచ్చు. అంటే ప్రతికూల విధులు అనేవి కొన్ని మనము సమాజాన్ని దృష్టిలో పెట్టుకొని నిర్వహించకుండా చట్టం ద్వారా మనం నియంత్రించడం అనేది జరుగుతుంది. నౌ లెట్స్ టాక్ అబౌట్ ఫండమెంటల్ డ్యూటీస్. ఫండమెంటల్ డ్యూటీస్ which are mentioned in our Indian Constitution. So as you know, the 42nd Amendment Act in 1976, and 86th Amendment Act in 2002 have incorporated 11 fundamental duties in total. So from 3rd of January 1977, these fundamental duties came into existence. So these fundamental duties are placed or incorporated in our Constitution in Part 4A, 51A of the Indian Constitution. So Part 4A, 51A of the Indian Constitution is talking about the fundamental duties. So let's try and understand what are the fundamental duties that each and every Indian citizen is expected to perform or discharge. Firstly, to abide by the Constitution, national flag, national anthem, and other constitution and other institutions which are laid down by the Constitution. That means each and every person have to respect the national ideals. That means the Constitution, national flag, and national anthem. Secondly, to cherish and follow the noble ideals, during the
freedom struggle. Okay, each and every person have to remember the goals which we had during the freedom struggle, and we should always try to achieve those goals. Thirdly, to uphold the unity, integrity, and sovereignty of India. That means we always have to protect our unity, sovereignty, and integrity of the nation. It is our duty to protect it. Okay. Then fourthly, we can say it is our duty to render national service when called upon to do so. So we should be always ready to give our services for the nation. Okay. Fifthly, we have to promote the common brotherhood and harmony among the people of India, and we also have to renounce the practices which are deteriorating the women. Okay, that means we have to always try to promote the common brotherhood among the people. Okay, we should be like brothers all the time, and we have to renounce the practices. We have to give up the practices which are insulting the women. Okay, the practices which are taking place against the women should be totally renounced. We have to totally give up them. మనము భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రాథమిక విధుల గురించి తెలుసుకోవాలి. ప్రాథమిక విధులు అనేవి భారత రాజ్యాంగంలో మనము 42 మరియు 86వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం వీటిని పొందుపరచుకోవడం అనేది జరిగింది. సో 42వ రాజ్యాంగ సవరణ చట్టం 1976వ సంవత్సరంలో, 86వ రాజ్యాంగ సవరణ చట్టం 2002వ సంవత్సరంలో రావడం జరిగింది. వీటి ఆధారంగా ప్రస్తుతం మన భారత రాజ్యాంగంలో 11 ప్రాథమిక విధులను మనము చేర్చుకోవడం జరిగింది. ఈ 11 ప్రాథమిక విధులు అనేవి మన రాజ్యాంగంలో 4వ భాగం A 51A పొందుపరచుకోవడం అనేది జరిగింది. సో భారతదేశంలో ఉన్నటువంటి ప్రాథమిక విధులు ఏంటో మనం తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా జాతీయ జెండాను, జాతీయ గీతాన్ని, రాజ్యాంగం సూచించినటువంటి రాజ్యాంగ సంస్థలను ఎప్పుడు కూడా గౌరవించాలి. ఇది మనకున్నటువంటి మొట్టమొదటి ప్రధానమైనటువంటి విధిగా మనం చెప్పుకోవచ్చు. రెండోది, స్వాతంత్ర ఉద్యమ సమయంలో ఏర్పాటు చేసుకున్నటువంటి లక్ష్యాలకు కట్టుబడి ఉండాలి. ఎప్పటికప్పుడు ఆ లక్ష్యాలను సాధించేందుకు మనం అందరం కూడా కృషి చేయాలి. మూడోది, దేశం యొక్క సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను, అలాగేనే ఐక్యతను కూడా కాపాడాలి. భారతదేశంలో భారత ప్రజలుగా మన సార్వభౌమత్వాన్ని మనమే కాపాడుకోవాలి, ఐక్యతను కాపాడాలి, సమగ్రతను కూడా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన పైన ఉంటుంది. ఇక 4వ అంశం విషయానికి వస్తే, దేశ సేవకు లేదా జాతీయ సేవకు ఎప్పుడు కూడా సిద్ధంగా ఉండాలి. ఓకే, మన అవసరం వచ్చినప్పుడు దేశానికి సేవ చేయడం కూడా మనం వెనుకడుగు వేయడానికి వీల్లేదు. ఎప్పుడు కూడా దానికోసం మనము సిద్ధంగా ఉండాలి. ఇక 5వ అంశం విషయానికి వస్తే, ప్రతి ఒక్కరిలో కూడా సోదర భావాన్ని పెంపొందించాలి. అలానే మహిళల గౌరవానికి భంగం కలిగించేటువంటి అలవాట్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా పూర్తి స్థాయిలో వ్యతిరేకించి తొలగించాలి. ఓకే, అంటే మహిళల యొక్క గౌరవాన్ని కాపాడే విధంగా ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలి. మహిళల్ని అగౌరవపరిచేటువంటి పరిస్థితులు ఏవైనా ఉంటే వాటిని పూర్తి స్థాయిలో నియంత్రించాలి అనే అంశాన్ని మనకి తెలియజేస్తుంది. 6thly, we can say we have to value and protect or preserve our composite culture. We have to protect our own culture, okay, which has been given by our ancient ancestors. Okay, we have to protect it. 7thly, we have to protect and improve the natural environment, and we should also have, okay, proper outlook towards the other living beings. Okay, we also have to protect other living beings which are existing in this nature. 8thly, we have to develop scientific temper, humanism, and reforms. Okay, we have to always try to change. We have to accept the change. We have to always try to think scientifically. Okay, these things should be adopted. 9thly, we also have to safeguard the public property and abjure violence. That means we should not encourage any sort of violence, and it is the duty of each and every individual to safeguard the public property. Okay, then 10thly, to strive towards excellence in all spheres, individually and collectively in the society.
Okay, we should always work for the betterment of the society. Okay, at the individual level as well as okay collective level. Okay, then finally the children below 14 years should be provided with compulsory education either parent or by the guardian. సో మనకి ఐదు విధులు ఇందాక చెప్పుకున్నాం. ఆరో విధి విషయానికి వస్తే మన యొక్క దేశ సంస్కృతిని మనం కాపాడుకోవాలి. ఏడవది మనకు ఉన్నటువంటి సహజ వనరులు, సహజమైనటువంటి ఏదైతే పర్యావరణం ఉందో, తర్వాత ఏవైతే ఇతర జీవరాశులు ఉన్నాయో వాటి పట్ల దయాగుణం కలిగి ఉండాలి. మన యొక్క పర్యావరణాన్ని కాపాడుకోవాలి. అలానే ఏవైతే ఇతర జీవరాశులు ఉన్నాయో వాటి పట్ల దయ కూడా చూపించాలి. తర్వాత వైజ్ఞానిక మానవత్వ విధానాన్ని అలవర్చుకోవాలి. ఓకే, అలానే సంస్కరణలు చేయడానికి కూడా ఎప్పుడు కూడా సిద్ధంగా ఉండాలి. అలానే ప్రభుత్వ ఆస్తులను కాపాడాలి. హింసాయుత మార్గాలను విడనాడాలి. హింసకు కారణమయ్యేటువంటి వాటినన్నింటినీ కూడా మనం ఎప్పుడు కూడా వ్యతిరేకించాలి. ప్రభుత్వ ఆస్తులను కూడా కాపాడాలి. తర్వాత సమాజ సేవ కోసం ఎప్పుడు కూడా సమిష్టిగా కృషి చేయాలి. ఓకే, అంటే సమాజం బాగు కోసం ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరూ సిద్ధంగా ఉండాలి. తర్వాత 6 నుంచి 14 సంవత్సరాల లోపు పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి నిర్బంధ ఉచిత విద్యను అందించడానికి తల్లిదండ్రులు లేదా వాళ్ళకి సంబంధించిన పిల్లలకు సంబంధించినటువంటి వాళ్ళు ఖచ్చితంగా కృషి చేయాలి. ఓకే, ఇవి మనకున్నటువంటి ప్రాథమిక విధులు. ఫైనలీ we will talk about the relationship between rights and duties. As you know, rights and duties have close relationship. They can be considered as two sides of the same coin. Okay, we cannot expect rights without duties and vice versa. Okay, there won't exist okay without rights and rights without duties. They are complementary to each other and they are inseparable. Suppose for example, when state is guaranteeing certain rights to the individual, that doesn't mean that he has to expose his life to the danger. It is his duty also to protect his life. Okay, so that's why rights and duties go hand in hand. In other words, we can say they are like man and shadow. Okay, without rights there might be arrogance, non-violence, okay, which might take place in the society. Okay, again without duties, if you can expect, okay, people might be look like slaves and they might be exploited. So okay, so that's why unlimited rights or unlimited duties will not be guaranteed to any citizen. Rights are similar to each and every citizen. Okay, మనం హక్కుల విధుల విషయానికి వస్తే హక్కుల విధుల మధ్య చాలా సన్నిహితమైనటువంటి సంబంధం ఉందని మనం చెప్పుకోవచ్చు. ఈ రెండు కూడా ఒక నాణానికి రెండు వైపుల వంటివిగా మనం చెప్పుకోవచ్చు. విధులు లేకుండా హక్కులు, హక్కులు లేకుండా విధులు అనేవి ఎక్కడ కూడా ఉండవు. వాటిని ఎవరు కూడా వాటి మధ్య విడదీయలేనటువంటి సంబంధం అనేది ఉంటుంది. ప్రభుత్వం మనకు హక్కులను ఇస్తుంది అంటే మనము మన యొక్క జీవనాన్ని కాపాడుకునేటువంటి ఒకే బాధ్యతను కూడా కల్పిస్తుందని అర్థం చేసుకోవాలి. సో అందుకనే సమాజాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి వ్యక్తి కూడా హక్కులను, విధులను సమానంగా అనుభవించాల్సినటువంటి అవసరం అనేది ఉంటుంది. సో దిస్ ఇస్ అవర్ 6th చాప్టర్. ఓకే, థ్యాంక్ యూ.